విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఒంటరితనం నుంచి బయటపడాలని చూస్తూ ఉంటారు చాలామంది. ప్రస్తుత కాలంలో ఒంటరితనం అన్నీ ఉన్నా కూడా ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య. మరి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒంటరితనం నుంచి బయటపడే మార్గాలు ఏంటి, అసలు ఒంటరితనం ఎలా వస్తుంది, వాళ్ళతో పెద్దగా మాట్లాడేవాళ్ళు లేకపోవడం కానీ, మన భావాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతే కానీ, లేకపోతే ఈ డిజిటల్ ప్రపంచంలో కనెక్ట్ అయినా కూడా నిజమైన బంధాలు లేకపోవడం కానీ, గతం గురించి బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించి భయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రేమలో నెగ్గలేకపోయినప్పుడు, విడిపోయిన సంబంధాలు ఉన్నప్పుడు ఎక్కువగా ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఒంటరితనం అనేది బయట ప్రపంచం వల్ల కాదు, మన లోపల చోటు చేసుకున్నటువంటి భావం వల్ల. మరి ఒంటరితనాన్ని ఎదుర్కోవడం ఎలా? మీ మనసులో మీరు మాట్లాడండి, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, కానీ ఇది తాత్కాలికము, నా మానసిక పరిస్థితి మాత్రమే, ఇది నా శత్రువు కాదు, నన్ను మార్చుకునే శక్తి నాకు ఉంది అని మీరు నమ్మాలి. రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇలా మీ అరిచేతుల్ని ఇలా నొక్కండి, లేదా చప్పట్లు కొట్టడం కానీ. పూర్వం మనం భజన చేసేవాళ్ళం, ఇలా కొడుతున్నప్పుడు అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఈ ఇక్కడున్న ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా. సో అలా చేతిని నొక్కడం, అలాగే 15 నిమిషాలు ధ్యానం చేయడం. మీలో స్వాంతన పొందేటువంటి సాధన ఏదైనా ఎంచుకోవచ్చు. సోహం కానీ ఎలాంటిదైనా సైలెన్స్లో మీకు అవసరమైనటువంటి సహకారం మిమ్మల్ని మీరు పెంపొందించుకోగలుగుతారనమాట. అలాగే రాయడం మొదలుపెట్టండి. అంటే మీరు ఫీల్ అవుతున్న భావాలు ఏదున్నా సరే దాన్ని ఒక అక్షర రూపంలో పెట్టండి, లేదా మాటల రూపంలో పెట్టండి. అలా పెడుతున్నప్పుడు మీ మనసులో ఉన్న భావాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి బాగా అనిపిస్తుంది మీకు. అలాగే సాంఘికంగా జతకట్టండి. చిన్నదైనా సరే చొరవ చూపించండి. మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్లో, మీ ఎదురిల్లు, పక్కిళ్ళు చూడండి, పలకరిస్తూ ఉండండి. ఒక పెన్షనర్కి ఎవరికైనా హెల్ప్ చేయండి. ఒక చిన్న కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొండి. ఎన్జిఓలకి సహకరించండి. మీ ఫేవరెట్ హాబీ క్లబ్లో చేరండి. మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉన్న వాళ్ళతో చిన్నగా మాటలు కలపడానికి ప్రయత్నం చేయండి. బాగున్నావా, ఏంటి డల్గా ఉన్నావు, ఇంట్లో బాగాలేదా, ఏంటి డల్గా ఉన్నావు, అసలు హెల్ప్ అవసరమా, ఇలాంటి మాటలు కలపడం ద్వారా కూడా మీకు వాళ్ళు దగ్గర అవుతారన్నమాట. అలాగే ఒంటరితనాన్ని క్రియేటివ్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. సంగీతం నేర్చుకోవడం, పెయింటింగ్, డ్యాన్సింగ్, అంకిత భావంతో వంట చేయడం, మంచి ఫుడ్ తయారు చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. అలాగే మీరు దాచిన ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తాయి అన్నమాట. అలాగే భావోద్వేగాలను మార్చేటువంటి ధ్యాన సాధన చేయండి. అంటే ఈ మధ్య అఫర్మేషన్స్ అన్నీ వింటున్నారు కదా అందరూ. నేను ప్రేమించబడుతున్నాను, నాకు నేనే మిత్రుణ్ణి, ప్రపంచంలో నన్ను మొత్తం అంగీకరిస్తుంది, ఒంటరితనం నా మార్గంలో ఒక మెట్టు మాత్రమే, ఇలాంటివన్నీ చేయండి. అలాగే దీపం వెలిగించి 3 నిమిషాల పాటు ఆ దీపాన్ని చూస్తూ ఓం శాంతి 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 అనేటువంటి శాంతి మంత్రాన్ని చదవండి. ఈ ధ్వని మనకి మెల్లిగా ప్రతిధ్వనిస్తుంది అన్నమాట చుట్టూ. దాని ద్వారా ఏంటంటే మెల్లిగా మనలో ఉండేటువంటి ఒంటరితనం మాయమైపోయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా యాక్టివ్ అయిపోతాం మనం చాలా. అయితే జీవితంలో ఒక గమ్యాన్ని కూడా పెట్టుకోవాలి. ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి. డబ్బు సంపాదన అయి ఉండొచ్చు, అవ్వాలని ఏం లేదు అది. అయితే రోజుకు ఒక మొక్క నాటుతానను, వృద్ధాశ్రమంలో ఒక నెలకి ఒక రోజు వెళ్ళి సేవ చేస్తానను, నా జీవితం మీద ఒక కథ రాస్తానను, ఒక ఫ్రెండ్కి ఒక కవిత రాసిస్తానను. మీరు చేసే చిన్న పనికి సమాజంలో విలువ ఉందని తెలుసుకున్నప్పుడు మెల్లగా ఒంటరితనం జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. మరి ఒంటరితనం అనేది శాపం కాదు, ఇది ఒక స్వీయ బలాన్ని ఇచ్చేటువంటి అవకాశం. ఇవాళ నుంచి ఒక చిన్న అడుగు వేయండి, మీ మనసు మారుతుంది, మీరు మారుతారు, ప్రపంచం కూడా మారిపోతుంది. మీ చుట్టూ మీకు ఎలా కావాలో అలా మీ ప్రపంచం రెడీ అవుతుంది. మీరు ఎవరైనా ఒంటరితనం ఫీల్ అవుతున్నారా? అలాంటి ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే, నాకు ఎవ్వరు లేరని డిప్రెస్ అయ్యి ఆత్మహత్యలు చేసుకోవడాలు, పిచ్చి పిచ్చి పనులు చేయడాలు చేయకండి. మీకోసం ఎంతో ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే. అలాగే మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నారు, ఒక ఎన్జిఓ నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మనది కూడా 2 ఎన్జిఓలు ఉన్నాయి, విధాత సొసైటీ అండ్ రవలారా సొసైటీ. సో మీరు ఆ ఎన్జిఓలకి కూడా వచ్చి అక్కడ ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్, వృద్ధుల కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఏదైనా సేవ చేయండి. మీరు అక్కడ మీరు సేవ కల్పించబడుతుంది మీకు. అలర్ట్ చేసిన పని చేయండి, మెల్లిగా మీరు బయటపడతారు. ఒక మంచి పనికి సపోర్ట్ చేశాను అన్నటువంటి సంతృప్తి మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా బాధపడకండి. మీరు కనుక ఒంటరిగా ఫీల్ అవుతున్నారా కింద కామెంట్ చేయండి. నమస్తే.